శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ రాకా మూవీలో అల్లు అర్జున్ గారు 3 పాత్రల్లో కనిపిస్తున్నాడని, ఒక పాత్రను మించి ఒక పాత్ర ఉండబోతుందనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే 3 పాత్రలు చేయటం అనేది కొత్త విషయమేం కాదు. త్రిపాత్ర అభినయం చేసిన హీరోలు చాలామంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. ఓకే. ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణ కంటే ముందే ఆయన 3 పాత్రలతో చేసిన సినిమాలు ఉన్నాయి. కులగౌరవం సినిమాలో ఆయన 3 క్యారెక్టర్లో మొదటిసారి కనిపించాడు. ఆ తరువాత దానవీర సూరకర్ణలో కనిపించాడు. ఆ తర్వాత 5 వేషాలు వేసిన సినిమా కూడా చూసాం ఆయనది, విరాట పర్వం. అవును సార్. అలాగే కృష్ణ గారు త్రిపాత్ర అభినయం చేసిన సినిమా కుమార్ రాజా చూసాం. ఆ తర్వాత కూడా 2-3 సందర్భాల్లో ఆ ప్రయోగం చేశాడు ఆయన. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ చేయబోతున్న అట్లీ డైరెక్షన్లో వస్తున్నటువంటి రాకా సినిమాకి సంబంధించి 3 భిన్నమైనటువంటి క్యారెక్టర్లు చేస్తున్నాడా, లేకపోతే ఒకే క్యారెక్టర్లో 3 వేరియేషన్స్ కనిపిస్తాయా? అది కూడా కొత్త కాదు. అంటే అలాంటి ఇది కూడా మనం చూసాం ఇంతకుముందు అపరిచితుడు ఇలాంటి సినిమాల్లో. అంటే స్ప్లిట్ పర్సనాలిటీతో ఒక వ్యక్తి రకరకాలుగా కనిపించటం అనే ప్రయోగం ఆల్రెడీ శంకర్ చేసేసాడు. అందుకని ఇది పాత త్రిపాత్రాభినయం సినిమానా, లేకపోతే ఈ క్యారెక్టరే 3 వేరియేషన్స్లో కనిపిస్తుందా అనేది ఒక ప్రశ్న. అయితే ఇలాంటి ప్రయోగం కూడా గతంలో జరిగింది. విశ్వేశ్వరరావు గారు తీసినటువంటి దేశోద్ధారకులు అనే సినిమా, రామారావు గారితో చేసిన సినిమా, దానిలో ఆయన 3 గెటప్పుల్లో కనిపిస్తాడు. ఒకటే క్యారెక్టరు. అది మామూలు ధోరణిలో కనిపించే హీరో క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. దాంతో పాటు ప్యారలల్గా ఇంకొక 2 క్యారెక్టర్లు, ఒక విదేశీయుడు ఏదో బ్రౌన్ దొర అనే పేరుతో కనిపిస్తాడు కాసేపు. ఆ తర్వాత చాకు భరోసా అనేటువంటి ఒక రౌడీ క్యారెక్టర్తో కనిపిస్తాడు ఆ గెటప్లో. అయితే ఒకే క్యారెక్టర్ అలా రకరకాలుగా కనిపిస్తుంది. అలాగే ఒకే క్యారెక్టర్ పగలు ఒకలాగా రాత్రి ఒకలాగా బిహేవ్ చేసే సినిమాలు కూడా చూసాం మనం. మానవుడు దానవుడు అని శోభన్ బాబు గారి సినిమా. అది ఒకటే క్యారెక్టరు. పగలు డాక్టర్గా సేవలు అందిస్తూ ఉంటాడు, రాత్రిపూట రౌడీగా వెళ్ళి దుష్ట శిక్షణ చేస్తూ ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ అది. అలాంటిదే గజ దొంగ సినిమాలో రామారావు గారు అది ఒకటే క్యారెక్టరు 2గా కనిపిస్తోందేమో అనే భ్రమ కలిగిస్తూ ప్రేక్షకులకి ఇంటర్వెల్ తర్వాత ఈ 2 క్యారెక్టర్లు ఉన్నాయనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆయన, రాఘవేంద్రరావు గారు. అలా స్క్రీన్ ప్లేలో కన్ఫ్యూజ్ చేయటం ప్రేక్షకుల్ని, 2 ఉన్నారా 3 ఉన్నారా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, లేదు ఫైనల్గా ఒకళ్ళే ఉన్నారని తేల్చి, లేదు ఒక్కరు అని ఆడియన్స్ని చీట్ చేసి, లేదు వీళ్ళు 3 ఉన్నారు అని చెప్పడం ఒక పద్ధతి. స్క్రీన్ ప్లేలో ఏ తరహా పద్ధతిని ఎంచుకుంటాడు అట్లీ అనేది చూడాలి. కానీ 3 గెటప్పుల్లో అల్లు అర్జున్ కనిపిస్తాడు అనేది ఫిక్స్ అవడం బెటర్. ఆయన త్రిపాత్రాభినయం అయితే ప్రకటించేసి ఉండేవారు ఈ పాటికి, త్రిపాత్రాభినయ చిత్రం అని. అలా అయి ఉండకపోవచ్చు. 3 వేరియేషన్స్లో ఒకే క్యారెక్టర్ నడవచ్చు, లేదు భిన్నమైనటువంటి గెటప్పుల్లో అదే పాత్ర కనిపించవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఒక వేరియేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు నటుడిగా. తన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం కోసం ఈ సినిమాని వాడుతున్నాడు ఆయన, అల్లు అర్జున్. ఇందుకోసం వాళ్ళు టెక్నికల్గా కూడా సినిమా సౌండ్గా ఉండాలని, సినిమా కంటెంట్ అనుకోగానే, కథ ఫైనలైజ్ అవగానే వాళ్ళు దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి విఎఫ్ఎక్స్ టీమ్ ఏమిటి అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ల్యాబ్స్కి కలిసి వెళ్ళి మాట్లాడి, ఒక ల్యాబ్తో వాళ్ళు ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుని ఈ సినిమా మొదలుపెట్టారు. అంత కాన్షియస్గాను అంత కీన్ అబ్జర్వేషన్తోనూ వెడుతున్నారు వీళ్ళు. కాబట్టి ఈ సినిమా కూడా ఒక సెన్సేషనల్ హిట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ స్థిరీకరణ ఈ ప్రోగ్రాంతో పాటు కొత్త మార్కెట్లకు విస్తరించాలనే కోరిక కూడా ఉంది ఆయనకి, అల్లు అర్జున్కి. అంటే జపాన్ లాంటి దేశాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి ఈ సినిమా ద్వారా అని ట్రై చేస్తున్నాడు ఆయన. అది వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తోంది. ఈవెన్ చైనాలో కూడా మంచి వసూళ్లే సాధించింది పుష్ప 2.
కాబట్టి ఆ ప్రాంతాల్లో ఇంకొంచెం గ్రాండ్గా సినిమాని నడపాలి ఈ రాకా సినిమాని అని అనుకుంటున్నారు. అది వర్కౌట్ చేయటం కోసం ఆ మేరకు అన్ని రకాల విన్యాసాలు ఉంటాయి సినిమాలు. మెస్మరైజ్ చేయటం అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం అనేది ఇప్పుడు పరమ కర్తవ్యంగా మారిపోయింది ఏ డైరెక్టర్కైనా. దానికోసం నానా కష్టాలు పడుతున్నారు దర్శకులు, అలాగే హీరోలు కూడా. అలా రాకా సినిమా కోసం వాళ్ళు పడుతున్న కష్టం ఏదో మేరకు సాకారం అవుతుందని అయితే ఆశిద్దాం.